అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ ఎవరు అనంటే, వారాహి ఆస్ట్రాలజీ నుంచి సూర్య గారు మనతో పాటు ఉన్నారు. అయితే మహాశివరాత్రి వస్తున్న సందర్భంలో మహాశివరాత్రికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి హోమాలు, అలాగే కొన్ని రకాలైన పూజలు స్పెషల్‌గా చేస్తున్నట్ట. వాటి గురించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం సూర్య గారు. అక్క ఎలా ఉన్నావు అక్క? చాలా రోజుల తర్వాత. చాలా రోజులైంది. ఎలా ఉన్నావు? నిజంగా మిస్ అయ్యాం మిమ్మల్ని. నేను కూడా. సో ఎనీవే కమింగ్ బ్యాక్. యాహ్! చాలా సంతోషం. ఎలా ఉన్నావు అక్క? ఆల్ గుడ్ అండి. ఆల్ వెరీ గుడ్. గుడ్. సో ఇంతకీ అభిషేకం ఏమిటిది? ఈ అభిషేకమా? హోమమా? శివరాత్రికి సంబంధించి జనరలైజ్డ్గా ఇప్పుడు చాలా హోమాలు చేసుకుంటూ ఉంటాం. రాహుకేతులు కావచ్చు, కుజదోషాలకు కావచ్చు, ఇలా లాట్ ఆఫ్ కార్మిక్ థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు రాహుకేతులను ఇంచుమించుగా 12 రకాల దోషాలు అని ఎప్పుడైనా మనం వీడియో చేద్దాం దాని మీద. లాట్ ఆఫ్ డిఫరెంట్ దోషాలు ఉంటాయి. అవునా? యా నాట్ ఓన్లీ మెరిటల్ అనే కాదు కానీ రకరకాల ఇబ్బందులతో రాహు ఇబ్బంది పెడతా ఉంటాడు కాబట్టి. సో అలాగే కుజదోషాలు ఉంటాయి. సో ఏలినట్స్ అని ఉంటాయి, అష్టంశలు అంటారు, షష్టాష్టకాలు, ఇట్లా రకరకాలు ఉంటాయి కదా. సో మెనీ దోష సబ్జెక్ట్ ఇవన్నీ రకరకాల డబ్బులు పోసేసి అవి చేసి ఇవి చేసి చేస్తుంటారు. దట్ ఈస్ ఇంటర్నల్గా ఆ చార్ట్లో ఉన్న ఇదిని బట్టి చేసుకోవచ్చు. బట్ ఈ శివరాత్రికి అనేది ఒక కాస్మిక్ పవర్ ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్గా శివరాత్రి ఈజ్ నథింగ్ బట్ సైలెన్స్ అని చెప్తాను నేను. యాక్చువల్గా వాట్ ఈస్ నథింగ్ బట్ విచ్ ఇస్ కనెక్టింగ్ విత్ ధ్యాన్. ఓకే, సో శివరాత్రి ఎప్పుడు వస్తుంది అని తీసుకున్నాం అనుకో, అసలు ఈ నక్షత్ర కర్మదహన అనే మాట ఎందుకు వాడాం? ఎవ్రీ నక్షత్ర హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ కర్మస్. సో ఒక్కొక్కటి మనం ముందుకెళ్ళినప్పుడు చెప్తా ఉంటాను. బట్ నక్షత్ర కర్మదహనానికి వచ్చినప్పుడు మెయిన్ కోర్ పాయింట్, సో ఏ నక్షత్రానికి అయితే కర్మలు ఉంటాయో అలాంటి కర్మలన్నీ కలిపి శివరాత్రికి ఎందుకు ఇప్పుడు ఈ దహనం అని చెప్పాం కదా. దహనం అంటే ఆ కాలినట్టు, లేకపోతే వాడు ఎవరు చేసేదట గెట్ రిడ్ ఆఫ్ ఇట్ అని చెప్తాం కదా, అందులో బయటకు వచ్చినట్టు, లేకపోతే ఆ కర్మ నుంచి బయటపడినట్టు ఇట్లా ఉంటుంది కదా. సో వై దిస్ ఈస్ హ్యాపెనింగ్ అని అడిగితే, ఈ మాఘమాసం ఈజ్ నథింగ్ బట్, ఈ మాఘమాసంలో జనరల్గా మీ అందరికీ తెలిసిందే. సో ఇక్కడ ఈ మాఘమాసంలో పూజలు చేసుకుంటే కనుక 1,00,00,000 జన్మల ఫలితాలు అంతే ఇలా అన్నీ చెప్తూ ఉంటారు. ద రీజన్ ఈజ్, మనం ఈ శివరాత్రి వచ్చే ముందు, అన్నిటికన్నా ముందు ఈ చలికాలంలోంచి ఒక ఫాగ్లోంచి పుట్టే సన్ రైజ్ లాగా రథసప్తమి వస్తుంది ఫస్ట్. సో అవును, రథసప్తమి ఇస్ నథింగ్ బట్ బ్రింగింగ్ సన్లైట్ ఫ్రమ్ ద ఫాగ్. అలాగే వాట్ ఈజ్ శివరాత్రి? శివుడు నెత్తి మీద ఉంటాడు ఆల్రెడీ, అక్షయణచంద్రుడు. సో చతుర్దశి తిథి మీద వస్తూ ఉంటుంది. ఇది నథింగ్ బట్ అమావాస్యకు ముందు వస్తుంది. అండ్ వై శివరాత్రి ఓన్లీ ఫాల్ ఇన్ మకర రాశి? ఇప్పుడు శ్రవణ నక్షత్రం మీద వస్తుంది, అండ్ ఉత్తరాషాఢ నక్షత్రం మీద, లేదా ధనిష్ట, ఈ మూడింటి మీద ఎందుకు పడుతుంది? సో వై ఇట్ ఈస్ కనెక్టింగ్ టు కర్మకారక. సో దిస్ ఇస్ వన్ పాయింట్. ఇంకొకటి ఏంటి, అసలు శివరాత్రి ఇప్పుడు చంద్రుడు బాగా చంద్రుడు అంటే మనస్కారకుడు. 27 నక్షత్రాలు ఉండొచ్చు, లేదంటే కనుక 12 రాశులు ఉండొచ్చు, 9 గ్రహాలు, బట్ రకరకాల భావోద్వేగాలు ఉంటాయి, రకరకాల జీవితాలు, సో మానవ సంబంధాలు ఉంటాయి. బట్ సో మనీ చాలా రకాలుగా మనసు ప్రభావం, మనసు అనేది ఎప్పుడు ఉండదు. ఒక విషయం చెప్తాను ఇందులో, శివరాత్రి గురించి చెప్పే దాంట్లో. సో మనసు ఎప్పుడైతే మన దగ్గర ఉండదో, దట్ ఈస్ నథింగ్ బట్ మోక్షము, పీస్ అని చెప్తాం. సో రోజు పడుకునేటప్పుడు మనం నిద్రించాం అనుకో, నిద్రించినప్పుడు ఎట్లా ఉంటుంది? మన మనసు మనతో ఉండదు. మన మనసు మనతో ఉండకపోవడం వల్లే బంధబాంధవ్యాలు, దుఃఖాలు, సంతోషాలు ఇలాంటివి ఏమీ ఉండవు. మనకి ఏమీ తెలియదు ఏంటి, మన మనసు ఎప్పుడైతే పనిచేయడం మొదలుపెట్టిందో, మనస్కారకుడు ఎప్పుడైతే లోపలికి వచ్చాడో, నాకు ధనం కావాలనో, బంధం కావాలనో, లేకపోతే ఆత్మీయత కావాలనో, దుఃఖము సుఖం ఇవన్నీ కలిపి ఏర్పడతాయి. మనసు అనేది ఎప్పుడైతే అవుతుంది, మనం పడుకుని ఒక్కసారి కళ్ళు మూసుకున్న తర్వాత బంధబాంధవులతో సంబంధం ఉండదు. ఇలా సంబంధం లేదని మోక్షస్థితి అంటాం. అందుకని మీనరాశి విష్ణుమూర్తి పాదాలు అని చెప్తారు. మీనరాశి అంటే ఎందుకు ఆ మాట అంటారంటే, శుక్రుడు ఉచ్చస్థితి పొందేది 27వ డిగ్రీ మీద, రేవతి నక్షత్రం మీద ఉచ్చస్థితి పొందుతాడు. అందుకనే శుక్రుడిని ఇప్పుడు మీ ఇంటికి లక్ష్మి వస్తుందయ్యా అంటారు. సప్తమ స్థానం శుక్రుడికి ఇచ్చారు ఋషులందరూ కలిసి. కాలపురుషచక్రంలో తులారాశి అధిపతి శుక్రుడు అవుతాడు. శుక్రుడు ఉచ్చస్థితి పొందేది చివరి స్థానం. లక్ష్మి ఎక్కడ ఉంటుందంటే చివరి మోక్ష స్థితిలో ఉంటుంది. అసలు లక్ష్మి అంటే ఏంటి? మనశ్శాంతి. ఈ మనశ్శాంతి అనే మాటే కదా ఈ నిద్ర. అలాగే ఇప్పుడు చంద్రుడు ఎప్పుడైతే క్షీణించాడో, ఈ మనసు రకరకాలుగా అంటే ఇప్పుడు 2025 నుంచి తీసుకుంటే, మేషం కావచ్చు, రకరకాల రాశులన్నిటికీ కూడా తర్జన భజన అయిపోతుంది 2025 నుంచి. సో లాట్ ఆఫ్ ప్రెజర్స్ ఆర్ దట్. అన్ని రాశులకి ఇలాగే ఉంటుంది. బట్ ఇప్పుడు దాని నుంచి బయటపడడానికి శివరాత్రి అనేది, ఈ శివరాత్రి ప్రత్యేకించి, ఎందుకంటే గురుడు పుష్యమీ నక్షత్రం మీదకి వస్తున్నాడు. అంటే గురుడు ఉచ్చస్థితి పొందడానికి 12 ఏళ్ళు పడుతుంది. అలాగే మోక్షస్థానంలో శని ఆల్రెడీ ఉన్నాడు. కానీ శని మోక్షస్థానానికి వచ్చినప్పుడు చాలా విపత్తులు జరుగుతూ ఉంటాయి. ఆల్రెడీ చూస్తున్నాం, ఉక్రెయిన్ కానీ కానీ ఇప్పుడు మళ్ళీ ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఈ జరుగుతూ ఉంటే శనికి ఉన్న ఇబ్బంది ఉంటుంది. కానీ గురుడు 12 ఏళ్ళకి ఒకసారి వస్తాడు కదా. ఈ పాయింట్ కూడా మనం పట్టుకోవాలి. ఇప్పుడు మనకు అదృష్టం ఏంటంటే, ఈ సందర్భంలో మాఘమాసంలో కనుక ఈ క్షీణచంద్రుడికి దగ్గర ఈ శివరాత్రి వస్తుంది కాబట్టి, హూ విల్ బి సో సైలెంట్ ఇనఫ్. ఇప్పుడు నక్షత్ర కర్మలు చెప్తాను, ఏమండి మీకు ఈ కర్మ ఉంటుంది, మ్యారేజ్ అని కూడా ఏమి చెప్తూ ఉంటాం. సో జనరలైజర్గా ఇలా చెప్పినప్పుడు వీళ్ళందరూ కూడా అందులో పార్టిసిపేట్
పార్టిసిపేట్ చేసేసి ఇప్పుడు ఎవరో ఫోన్ ఎత్తి నువ్వు ఎక్కడ దాకా వచ్చావు, ఫోన్ చేస్తావు, ఎంత కనుక్కుంటావు, లక్షలు ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు. నా కన్సల్టేషన్ అంత కూడా పెట్టలేదు అక్క ప్రైజ్ ఇది. నా కన్సల్టేషన్ అంత కూడా ఉండదు. అంతేనా? ఇది అదంటే ఇదేమంటారు సుఖనోబాబా అదేమంటారు సర్వేజన సుఖనోబాబా అన్న టైప్లో ఇంకా అందరికీ కలిసి ఉండాలన్న, అందరికీ బాగుండాలన్న టైప్లో నా కన్సల్టేషన్ అంత కూడా లేదు అది. అభిషేకం అయితే ఈ అభిషేకంతో పాటు హోమం కూడా ఉంటుంది. హోమం కూడా ఉండదు. ప్రదోష వేళలో వచ్చేసింది సాయంత్రం 4 గంటల నుంచి మొదలు. సో విచ్ అయితే డివైన్ కాస్మిక్ సెన్సెస్. ఎప్పుడైతే శివరాత్రికి నందికి కూడా అభిషేకం చేసుకోవాలి కదా, నందికి కూడా అభిషేకం చేసి ఇవన్నీ ఉంటాయి. సో ఈ కార్యక్రమాలన్నీ కూడా యూట్యూబ్ లైవ్ నా ఛానల్లో ఇస్తాను. ఎందుకనంటే చాలామంది అడుగుతున్నారు, మేము డైరెక్ట్గా రావడానికి శివరాత్రికి అన్ని టెంపుల్స్ కటకట్లాడు మొత్తం కిటకిటలాడిపోయి అసలు ఎక్కడ ఖాళీ ఉండదు. మీరు వచ్చినా మేము అవన్నీ ఏర్పాటు చేయలేం. సో అంచేత ఏంటంటే అవకాశం ఏమైనా కుదిరితే కనుక మంత్రాలన్నీ యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి అందరూ కూడా సమూహంగా చేసేదే కాబట్టి సో అందరూ పార్టిసిపేట్ చేసి చేసుకోవడానికి అవకాశం కుదురుతుంది. సో ఇది తర్వాత ఎవరికైతే ఈ శివరాత్రికి ప్రత్యేకించి ఇంకొక మాట ఈ కర్మలన్నీ చెప్తున్నాను కదా, నేను ఆ రోజు వేరే దాన్ని ఏమంటారు శివరాత్రికి జనరల్గా జరిగే ఈ హౌసీలు ఆడుకోవడం, క్యారమ్స్ ఆడుకోవడం, తెల్లారు ఎప్పుడవుతుందని ఎదురు చూడడం కాకుండా శివరాత్రి నథింగ్ బట్ శివ ఈ సైలెన్స్. యూ షుడ్ అండర్స్టాండ్ దిస్. మౌనవ్రతం పాటించి, మౌనవ్రతం అంటే భగవంతుడి దగ్గర లాట్ ఆఫ్ చాంటింగ్స్ అని కాదు కానీ ఋషులు కానీ హిమాలయాలు కానీ వీళ్ళు ఎంత ఇప్పుడు ఆ చలి కాకపోతే లాట్ ఆఫ్ స్నో అంతా వెళ్ళిపోయిన వాళ్ళకి ఏం తెలియదు. దే విల్ బీ ఇన్ ధ్యాన్. వెన్ ఎవర్ యువర్ ఇన్ ధ్యాన్, అంటే యూ షుడ్ అంటే మీ మనసులో ఉన్న లోపల శివయ్యని మీరు ఎప్పుడైతే చూడగలుగుతారో దెన్ ఇట్ విల్ కమ్స్ అవుట్ ఆల్ ద కాస్మిక్ వరల్డ్ వర్క్. నేనేదో చేసేయడం అని కాదు కానీ నేను చేసేస్తా రైటే, అందరూ పార్టిసిపేట్ చేస్తారో వస్తారో చేస్తాను. దిస్ ఈజ్ వన్ థింగ్ ఫర్ ఇయర్ కాబట్టి. బట్ ఇక్కడ రీసెట్టింగ్ ఆఫ్ లైఫ్ అనేది ఎట్లా జరుగుతుంది అంటే యూ షుడ్ ఆల్సో ఫాలో. ఆ ధ్యానాన్ని మీరు కూడా ఈ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలే అంటే అది కష్టం కదా. మీరు కూడా అదే ఉపవాసం చేయాలా. దీంట్లో ఇంకొక మాట ఉంది, ఉపవాసం ఎలా చేయాలా చాలా మంది రకరకాలుగా అడుగుతారు. ఈ ఉపవాసం అనే మీనింగ్ ఏంటంటే నా స్టైల్లోనే చెప్పేద్దాం. నేను ఎందులోనో ఇది ఎట్లా ఉంటుందంటే ఇది పవన్ కళ్యాణ్ గారు అంటారు, చేతిలో సిగరెట్ ఉండి తాగకపోవడమే అది అని చెప్పేసి ఒక మాట ఉంటుంది కదా. అలాగా ఏంటంటే ఉపవాసం అంటే నీకు అన్ని అవైలబిలిటీస్ ఉండి, నీకు తినడానికి తిండి ఉంది, కొనుక్కోవడానికి డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్ని హోదాలు అన్ని రకాలుగా ఏర్పాటు చేసి నీకు అందుబాటులో ఉండి నువ్వు దేన్నైతే నిగ్రహించగలవో దాన్నే ఉపవాసం అంటారు. నువ్వు నిగ్రహించుకునే శక్తి ఏదైతే ఉంటుందో అన్నీ అందుబాటులో ఉండి లోపల ఆకలి, ఈ ఆకలి కోసమే ఈ ప్రపంచం అంతా కొట్టుమిట్లాడుతుంటుంది. ఈ ఆకలి తెలుస్తూ ఉంటుంది, లోపల బాధ వస్తూ ఉంటుంది. అయినా సరే లోపల ఈ శివయ్యను గుర్తుపెట్టుకుని ఏదైతే నువ్వు నిగ్రహించుకోగలవో దాన్ని కళ్ళని నిద్ర వస్తూ ఉంటుంది, జాగారం చేయాలి. ఎవరి కోసం చేస్తున్నావు? నీలో ఉన్న శివయ్యని కోసం చేస్తావు. సో ఈ ధ్యానం వస్తే ఏదైనా చేసి నీ పని చేస్తాయి. ఇది తెలియనప్పుడు నథింగ్ ఎల్స్. అభిషేకం పేరు నేను నోట్ చేసుకున్నాను, చాలా పెద్దది ఉంది. నక్షత్ర కర్మ దహన మహారుద్రాభిషేకం అది. సో అంటే ఇప్పుడు సపోజ్ అది చేయించుకోవాలనుకున్నప్పుడు మీకు కాల్ చేస్తారు, వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు. అవును, వాళ్ళు ఈ చిల్లంగిలో ఉమామహేశ్వర ఆలయాలు అని చెప్పేసి ఉన్నాయి అక్కడ. దట్ ఈస్ ఆల్సో అది వెలిసిన ఆలయమే. దట్ ఈస్ గుడ్. అండ్ మా సైడ్ ఈస్ట్ గోదావరి సైడే కాబట్టి అక్కడ చేస్తాం. అంతా యూట్యూబ్లో అవే కాబట్టి ఇబ్బంది ఉండదు. కొంచెం ఆ గుడిని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే మిగతా ఇప్పుడు పంచారామ క్షేత్రాలు, మా సైడ్ ఉన్న పంచారామ క్షేత్రాలు మీకు తెలిసిందే శివరాత్రి పర్మిషన్స్ దొరకవు. అండ్ అయినా ఒకవేళ పర్మిషన్స్ తెచ్చినా రెఫరెన్స్లతో ఇట్ విల్ బి సో హెక్టిక్ దేర్. అసలు వీడియోలో పర్మిషన్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఈ ఆలయంలో చేయడానికి ఇది అందరికీ మంచిది కదా, ఇందులో ఉన్నాం కదా అని ఆలయం ఇది చూసుకుని చేస్తున్నాను తప్పించి. అండ్ దట్ ఈస్ ఆల్సో అది కూడా వెలిసిన ఆలయమే. దట్ ఈస్ ఆల్సో అసలు క్రౌడ్ ఉండదు. ఈవినింగ్ తీసుకురావడానికి ఇది ఒక రీజన్ అయితే నందికి కూడా పనిచేస్తున్నా అన్నట్టుగా 2 రకాలుగా కలిపి చేసే ప్రయత్నం చేస్తాం. అంటే ఇప్పుడు ఈ అభిషేకం అండ్ హోమం ఏ నక్షత్రాల వాళ్ళకి అవసరం ఉంది అని అంటే అంటే కర్మ నక్షత్రాల్లో కొన్ని నక్షత్రాలు ఉంటాయి. అదృష్ట నక్షత్రాలు, కర్మ నక్షత్రాలు, బాధపడే నక్షత్రాలు, దుఃఖపడే నక్షత్రాలు ఉంటాయి. ఇప్పుడు మకర రాశి అదృష్ట నక్షత్రమా కర్మ నక్షత్రం? లేదు, వచ్చేస్తున్నా. ఇప్పుడు మొదటి నుంచి మనం మేషన్ నుంచి తీసుకున్నంటే ద సివియర్ సఫర్ ఎవరికి ఉంటుంది, ఎక్కువ సఫర్ అంటే ఫ్రమ్ ద గాడ్ ఇట్ సెల్ఫ్ అనొచ్చు, లేకపోతే ఆ నక్షత్రంలో ఆ నక్షత్రానికి ఖచ్చితంగా ఉంటుంది. ఫస్ట్ భరణి. ఎనీ పీపుల్ బర్న్ అండ్ మ్యాక్సిమం 100 చార్ట్స్ చేస్తే ఎప్పుడు చెప్పేది 100 చక్రాలు చేస్తే 70-80 మందికి కనెక్ట్ అవుతాయి. ఆల్రెడీ వి ప్రూవ్డ్. మనం చేసిన ఎన్నో వీడియోస్ లో ఇట్స్ ప్రూవ్డ్. అవును, అందరూ కూడా అవునండి కరెక్ట్ అండి మీరు చెప్పింది అని అన్నది కామెంట్ సెషన్ లో చాలా చూసి కామెంట్స్ వచ్చాయి, కాల్స్ వస్తున్నాయి. అందుకని కర్మ అనే మాట అందుకని నేను అంటున్నాను. ఇప్పుడు యూఎస్లో పుట్టుండొచ్చు, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ స్టే ఇన్ యూఎస్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, సింగపూర్ అక్కడెక్కడి నుంచో కాల్ చేస్తాం. మన హైదరాబాద్, మా రాజమండ్రి. ఏమంటే భరణి నక్షత్రం మీరు చెప్పినట్టే ఉన్నదండి. మరి వీళ్ళందరూ డిఫరెంట్ ఏరియాస్లో, డిఫరెంట్ ప్లేసుల్లో రకరకాలుగా ఉన్నారు కదా. మరి వాళ్ళందరికీ ఒకటి ఎలాగవుతుంది? ఏమంటే నాకు గైనిక్ ప్రాబ్లం ఉంది, నాకు మ్యారేజ్ ప్రాబ్లం ఉంది, అసలు వీళ్ళకి సంబంధం లేదు కదా, అసలు ఎవరెవరికి సంబంధమే లేదు కదా. దెన్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్? ఏంటి సూర్యశేఖర్ గారు మీరు యాస్టీస్కి అలాగే చెప్తారండి.
మీరు అంజలి దగ్గర కూర్చుని మీరు ఇద్దరు కూర్చుని మాట్లాడుతుంటే అసలు మాకు భలే ఆనందంగా ఉంటుందండి అని చెప్తా ఉంటారు కదక్క. సో దట్ ఈస్ ద కర్మ రిలేటెడ్. వై ఆల్ దీస్ పీపుల్ ఆర్ కనెక్టింగ్ ఫ్రమ్ డిఫరెంట్ వేరియస్ పార్ట్స్. చాలా మంది వేరియస్ పార్ట్స్ నుంచి కనెక్ట్ అవుతున్నారు కదా. ఎందుకు కనెక్ట్ అవుతున్నారంటే ఇట్ ఈస్ కర్మ రిలేటెడ్. సో అందుకనే నక్షత్ర కర్మ దహన అని పెట్టడానికి కారణం. సో భరణి వి హ్యావ్ ఎ గైనిక్ అండ్ మెరిటల్ ఇష్యూ. భరణి అంటే బరువును మోసేదని, చాలా దుఃఖాన్ని మోసుకుని బయటికి చాలా నవ్వుతా కనిపించేటట్టుగా సెంటర్ ఆఫ్ సెలబ్రిటీ అవుదాం అనుకో. అంటే ఇప్పుడు కూడా సెలబ్రిటీ స్టైల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుదామని ట్రై చేస్తున్నా కడుపు లోపల దిగమనుకోలేని బాధ, దుఃఖం, ప్రత్యేకించి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ ఆరోగ్యాలు. అసలు భరణిలో చాలామంది డివోర్స్ ఉంటాయి. డివోర్స్, మ్యారేజ్, పిల్లలు, దిల్ హ్యావ్ లాట్ ఆఫ్ సఫర్. దిస్ ఇస్ సఫర్ నక్షత్ర అక్క. ఓకే, ఒకటి. రెండు, దెన్ విల్ మూవ్ వన్ బై వన్ విల్ మూవ్. ఓకే, అంటే సఫర్ నక్షత్రాన్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్దాం. అండ్ అందరికీ తెలిసిందే, లైక్ ఆరుద్ర నక్షత్ర ఇస్ నాట్ ఎ సఫర్ నక్షత్ర. ఆరుద్ర ఇస్ ఎ గ్రీడ్ నక్షత్ర. అది దట్ డిఫరెంట్ ఇష్యూ. అది ఆరుద్రాన్ని కంట్రోల్లో పెట్టాలని చెప్తా ఉంటాను. బట్ ఇంకా సఫర్ నక్షత్ర శేష నక్షత్ర, అశ్లేష. వి కమ్ దేర్. అశ్లేష నక్షత్ర ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు మీకు తెలుసు ఎంతోమంది నారాయణ బల్లని ఇంకా ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గరికి యాస్ట్రాలజర్స్ అందరూ మంచి ఇల్లు కట్టి స్థిరపడిపోయిన నక్షత్రం అశ్లేష నక్షత్రం. కాబట్టి ఈ శేష నక్షత్రం అనగానే లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనో లాట్ ఆఫ్ కర్మస్ అని ఏవో చెప్తా ఉంటాం. కుజుడు నేర్చబడే నక్షత్రాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి సో చతుర్థ స్థానంలో అవుతుంది, పీస్ ఉండదు. అశ్లేష నక్షత్రానికి మనశ్శాంతి ఉండదు. మనస్కారకుడి ఇంట్లో ఉండే బుధ నక్షత్రాలు. బుధుడు అంటే ఇంటెలిజెన్స్ అండ్ ఇంటెలెక్చువాలిటీ. ఇంట్లో ఉన్నప్పుడు కూడా నువ్వు తెలివితేటలు వాడేస్తే అలాగా. సో వీళ్ళకి ఇంట్లోనే పడకపోవడం ఎట్లా ఉంటుంది. సో అగైన్ దిస్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ ఏ చంద్రుడికి ఆపోజిట్. చంద్రుడు ఈజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ వాటర్ అనుకుంటే, మకర రాశి రిప్రజెంటేషన్ ఆఫ్ ఆయిల్ అనుకుందాం. ఎందుకంటే సాటర్న్ సైన్స్ కదా ఇదంతా, ఆయిల్ అండ్ రిలేటెడ్. కష్టం అంటే శని ఇప్పుడు నూనె పోయింది ఎట్లా అంటారు కదా. సో సాటర్న్ రిప్రజెంట్ ఆయిల్ అంటారు కదా. సో మూన్ అండ్ సాటర్న్ ఆపోజిట్ తీసుకుంటే అగైన్ మ్యారేజ్ డిలేస్, మ్యారేజ్ హెక్టిక్స్, మ్యారేజ్ ప్రాబ్లమ్స్. శేష నక్షత్రం. సో భరణి ఒకటి వెళ్ళింది, శేష నక్షత్రం ఒకటి వెళ్ళింది. అండ్ దెన్ విల్ మూవ్ టు మక. మగ ఈజ్ అగైన్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, నానక ప్రేమతో ఉంటుంది, బంధాలు. ఎందుకంటే కేతు నక్షత్ర అశ్విని మక మూల, అశ్విని మక మూల, ఈ మూడు నక్షత్రాలకి డిటాచ్మెంట్ నక్షత్రాలు అంటారు. నీకు జీవితంలో అలానే కాదు, అంటే జీవితంలో ఎన్ని సంపాదించినా ఎన్నున్నా బంధంతో అనుబంధం ఉండదు. మీకు అర్థమైందా? సో దీస్ ఆర్ డిటాచ్మెంట్ నక్షత్రాస్. కేతు ఇస్ నథింగ్ బట్ సెపరేషన్ అండ్ డిటాచ్మెంట్, రియలైజేషన్. అందుకనే రీసెట్టింగ్. వీళ్ళకి ఎప్పుడు కూడా 40-45 ఇయర్స్ తర్వాత లైఫ్ ఉంటుంది. లైక్ అశ్విని మక మూల నక్షత్రం. ఇలా లైఫ్ రీసెట్ చేసుకోవడానికి దే విల్ టేక్ టైం. సో బంధాలకు సంబంధించవచ్చు. లవ్ అండ్ ఎఫెక్షన్ ఉండదు. అంటే జీవితంలో నువ్వు సాధించే, నువ్వు ఎదుగుపో, ఇంకోటి మెటీరియలిస్టిక్గా ఎదుగు, లేకపోతే రెప్యుటేషన్ పరంగా ఎదుగు, ఏదైనా చేయి. బట్ నువ్వు ఇంటికి వచ్చినాడు ఆ ఏకాంతత ఉంటుంది చూడు, దట్ ఈస్ దేర్. నువ్వు ఆస్ట్రేలియాలో ఉండు, లేకపోతే నువ్వు కెనడాలో ఉండు, అమెరికాలో ఉండు, నీకు 40 లక్షల నెలకి జీతం, లేకపోతే ₹1,00,00,000 కానీ ఎందుకు ఇంటికి వచ్చినోడికి ఒక లోపల తెలియని ఓ దుఃఖం, ఆ ఒంటరిదనం, లేకపోతే దుఃఖం అంటాం కదా. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ విత్ అశ్విని మక అండ్ మూల కేతు నక్షత్రాస్. అండ్ అగైన్ మనం మళ్ళీ బాధ నక్షత్రంలో ఇట్ కమ్స్ విత్ చిత్తా నక్షత్రం. చిత్త కోసం నేను చెప్పున్నా. చిత్తం మేడ్ మీ సంథింగ్ గుడ్ ఆల్సో యాక్చువల్లీ. సో చిత్తా నక్షత్రం ఈజ్ అగైన్ కంగారు పడి చాలా పనులు చేయడం. సో ఆల్వేస్ లైక్ కీప్ ఆన్ ఓవర్ థింకింగ్. ఏదో చేసేద్దామని చెప్పేసి ఎత్తుకు పై ఎత్తులు వేసుకోవడం, లాట్ ఆఫ్ ట్రబుల్సమ్. ఇది కూడా ఒక్కొక్కసారి చిత్త ధనిష్ట మృగశిర. కొంచెం ఇందాక కేతు నక్షత్రాలు చెప్పి కొంచెం కేతు అన్నాం కదా, అలాగే ఇందాక అశ్విని మక మూల, ఇదేమో చిత్త ధనిష్ట అండ్ మృగశిర. ఈ 3 నక్షత్రాలకి కూడా ఏంటి, లైఫ్ సెటిల్మెంట్. నీకు జీవితం పెరుగుతూ ఉంటుంది, బర్త్డేలు చేసుకుంటూ ఉంటాం. మేమిద్దరం అక్క నేను అలా వీడియోల మీద వీడియోలు చేస్తూ ఉంటాం. అయినా స్టిల్ వీళ్ళకి కన్ఫ్యూజ్. అసలు ఇంక ఎంతసేపు చౌరస్తాలో ఉంటుంది వీళ్ళకి. నారాయణ వీళ్ళకి ఏంటంటే ప్రాబ్లము, ఏదో చేసేద్దాం అని, ఏం చేయాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండదు. అంటే పూర్తిగా ఏది ఫినిష్ చేసేదా కాకడు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ చిత్త ధనిష్ట అండ్ మరొకసారి. ఇంకో ప్రాబ్లం ఏంటంటే, నేను కూడా అబ్జర్వ్ చేశానండి, మా ఇంట్లో ఉన్నారు, అందుకనే ఏ పని కంప్లీట్ చేయరు. ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ సమస్య లేదు, వాళ్ళకి దెబ్బ తగలాలి, వాళ్ళు నేర్చుకోవాలి. దెబ్బ తగలాలి, అయినా సరే తగిలింది కూడా ఫరక్ పడదు కదా. ఇది కరెక్ట్ అండి బాబు, రిపీటెడ్ కరెక్ట్ అదే చేస్తుంటారు మళ్ళీ. అండ్ వన్ మోర్ సింపుల్ లాజిక్ అక్క. మోస్ట్ ఆఫ్ దీస్ నక్షత్రాలు అలా వీడియోస్లో చెప్పచ్చు లేదు కానీ కొన్ని నక్షత్రాల పాయింట్స్, బట్ దీస్ నక్షత్రాలు హ్యావ్ ఏ మెరిటల్ ఇష్యూస్. అయ్యో, ఈ 3 నక్షత్రాలు, కుజ నక్షత్రాలకి మెరిటల్ ఇష్యూస్ ఉంటాయి. షూర్ గన్షాట్.
కలితే కామెంట్స్ పెట్టండి. ఆ, ఎంతమంది మీకు చిత్త నక్షత్రంలో మెరిటల్ ఇష్యూ, డివోర్స్ ఇష్యూ. ధనిష్ట అయితే గొగ్గోలు పెడుతుంది. ధనిష్ట కోడళ్ళు కానీ ధనిష్ట అల్లుళ్ళు కానీ చేసుకున్న తర్వాత మాకు ఈ ధనిష్ట అని తెలిసిందండి బాబోయ్, భరించలో పోతున్నామండి బాబోయ్. బాబోయ్, పెద్ద మా కుర్రోడిని చాలా హ్యాపీ చేసుకోకపోతే మా కుర్రోడిని చాలా హ్యాపీగా పెంచామండి బాబోయ్. మాకు ఈ కోడలు ఏంటండి బాబోయ్. కానీ నేను ఒకటి చేయాలి అసలు. మనం ఎన్ని రోజులుగా చేస్తున్నాం కానీ ఏ నక్షత్రాలకి ఆ, పెళ్లిళ్ళకి సయోధ్య కుదురుతుంది ఆ, అనే అది దాని మీద అవును అవును చాలా ఇంపార్టెంట్ అది. చేద్దాం అక్క. ఎందుకంటే మనం ఎంత కాదనుకున్నా ఆ నక్షత్రం వాళ్ళ స్వతహాగా కొన్ని లక్షణాలు ఉంటాయి. అవును అవును అది కాదు అని చెప్పడానికి లేదు అసలు. అవును అది నేను గట్టిగా నమ్ముతున్నాను. అవును అవును, నాకు ఒక డౌట్ ఇన్ని రోజుల నుంచి. ఈ జాతకాలు కానీ దీని గురించి చెప్పేవాళ్ళు పెద్ద బొట్టు పెట్టుకుని, విభూదులు పెట్టుకుని, పంచాకండు వేసుకుని, పట్టుబట్టలు కట్టుకుని అవును. ఇలా వస్తారు కదా. మీరేమో అసలు ఇలా చాలా క్యాజువల్ గా వస్తారు. ఏమిటి కారణం? డబ్బు ఎలాగైనా సంపాదించవచ్చు. డబ్బు కోసం కోటి విద్యలు కూటి కోసం కోట విద్యలు. అలా అనొచ్చు. డబ్బు కోసం కూటి కోసం నథింగ్ బట్ కూటి కోసం కూడా డబ్బు కోసం కోటి విద్యలు ఇంకా రకరకాల. సో అలా So, మార్చాలి అలా అని అనుకోవాలా? కాదు, అలా అని కాదు. అంటే ఇట్ ఈస్ లైక్ ఫస్ట్ బీ యువర్ సెల్ఫ్. నువ్వు Got it. వేసేసుకోవచ్చు, కరెక్ట్. విభూతులు పెట్టేయచ్చు. అలా పెట్టిన వాళ్ళు ఎవరు కట్టుకుంటున్నారు? నేను అడిగేది కూడా ఉంది. ఎంతమంది ఉన్నారు? ఒట్లేసి చెప్పి పోయిన వాళ్ళు లేరా? అవును. వెనక ఈత కొట్టిన వాళ్ళు పోయిన వాళ్ళు లేరా? సో ఇప్పుడు నేను ఏమంటారంటే ఒట్టేసి చెప్పినా ఒట్టేసి చెప్పినా ఒకటే చెప్తాను. దట్ ఇస్ ప్రభాస్ ఫ్యాన్స్ అనాలి. మళ్ళీ మీ ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్ చేయండి అనాలి. ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పండి చూరుశేఖర్. అదే ఇప్పుడు ఆహార్యం ఎలా ఉన్నా చెప్పే దాంట్లో స్టఫ్ ఉండాలి. అంటే ఇప్పుడు సబ్జెక్ట్, ఇప్పుడు మన ఇద్దరం చూసాం, మన ఆల్ వీడియోస్ మేబీ ల్యాక్స్ మీద వెళ్ళినాయి అక్క. ఇప్పుడు సబ్జెక్ట్ లేకపోతే ఎట్లా వెళ్తుంది? అండ్ ఇప్పుడు సో ఇట్ ఈస్ లైక్ సబ్జెక్టే మనం అన్నం పెడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వాళ్ళని ఏదో మోసం చేసేసో ఇంకోటి చేసేసో ఇప్పుడు అలా కూర్చోాలనుకుంటే ముందు నుంచి మనం కూర్చోచ్చు కదా అక్క. ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ మనం ఎట్లానే ఉన్నాం. సో నాకు తెలిసండి చాలా ఇది ఇట్స్ ఎనఫ్ అక్క. బిగినింగ్ సింపుల్. మన ఇందాక మృగశిర దగ్గర ఆగాం, మృగశిర వరకు చెప్పారు. మళ్ళీ కర్మ నక్షత్రాలు కదా. స్వాతి ఆరుద్ర ఈ శతభిష. బట్ శతభిష విల్ బి లిటిల్ సేఫర్. ఆరుద్ర కూడా డిఫరెంట్ ఫార్మాట్ ఆఫ్ బాధ అంది. స్వాతి హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ ద ఫాదర్. ఇప్పుడు మీరు కర్మ నక్షత్రాలు చెప్తున్నారు. కర్మే, ఇదంతా కర్మే. అన్ని కర్మలే. లక్క నక్షత్రాలు ఇంకా రాలే. ఇంకా రాలేదు. ఇంకా రాలే. మా అక్క ఉన్నది అనాలి, అందుకని వెయిటింగ్. ఎలా న్యూ ఇయర్ కి ఒక కొత్త ఎపిసోడ్ చేద్దాం, ఎలా ఉందో మకరం చూసుకుందాం 2026 అనుకున్నాను. ఎక్కడ మనం రాలే కదా. అది ఆ ఎపిసోడ్ పెండింగ్ ఉంది మనకి. ఇంకా యాక్చువల్ గా చేయాలి. మనం ఉగాదికి చేద్దాం. ఉగాదికి చేద్దాం. చాలా ఉగాదికి ముందు మనమే చేద్దాం అక్క ఫస్ట్. తప్పకుండా. అండ్ ఈ స్వాతి హ్యావ్ ఏ ప్రాబ్లమ్ విత్ ద ఫాదర్ రిలేటెడ్. చాలా మంది స్వాతి నక్షత్రం చూడండి గవర్నమెంట్ జాబ్ కోసం చాలా పాకులాడతారు, చాలా ట్రై చేస్తారు. ఇట్ విల్ బి లిటిల్ వెరీ డిఫికల్ట్. అండ్ దే విల్ హ్యావ్ ఎ ఫాదర్ డిటాచ్మెంట్. కానీ ఫాదర్ మ్యాక్సిమం జాతకాల్లో ఉండకపోవచ్చు. మ్యాక్సిమం ఒకళ్ళు ఉన్నా డిటాచ్మెంట్ ఉండొచ్చు. లేదా ఫాదర్ ఉన్నా ఎక్కడో ఏఎస్లోనే ఎక్కడ ఉండడం. ఆ ఫాదర్ లవ్ అనేది ఉంది కదా, ఆ లవ్ అనేది ఈ స్వాతి నక్షత్రం వాళ్ళకి ఒక డిఫరెంట్ ఉంది. ఫాదర్ మైట్ బి వేరే. ఇప్పుడు ఫాదర్ కూడా ఒక అంబానీ రేంజ్లో ఎక్కడో బాగా సంపాదించి ఉండొచ్చు, ఆస్తులు సంపాదించి ఉండొచ్చు, అన్నీ బాగానే ఉంటాయి. బట్ ఈ కొడుకుతో కలిసి ఇది ఉంటుంది కదా, ఈ నానక ప్రేమతో ఈ ఇంట్రడక్షన్ సాంగ్స్, అలాంటి ఇంట్రడక్షన్ సాంగ్స్ ఉండవు. ఓహో, ఇంట్రడక్షన్ సాంగ్స్ అవును. సో తర్వాత ఈ అనురాధ నక్షత్రం అనుకుందాం. అనురాధ ఈజ్ అగైన్ బికాస్ అనురాధ నక్షత్రం మీద ఈ చంద్రుడు నేర్చిపడతాడు కదక్క. సో చంద్రుడు నేర్చిపడినప్పుడు ఇది ఎట్లా ఉండదంటే టూ మచ్ ఆఫ్ పెయిన్ లోపలికి తీసేసుకుంటారు. ఇంకా అందరితో వాళ్ళని అంటే అనురాధ ఈజ్ యాక్చువల్లీ వెరీ నైస్ నక్షత్ర. అది అవతల వాళ్ళని పరిపూర్ణంగా నమ్మేయడమో లేకపోతే ఎట్లా అంటారంటే అవతల దుఃఖాన్ని విపరీతంగా తీసేసుకుంటారు. తర్వాత చంద్రుడు చెదిరిపోవడం వల్ల ఎక్కువ ఆలోచించాడు. ఇప్పుడు నీకు ఎప్పుడైనా చూడే ఒకసారి ఎప్పుడైనా ఫోన్ వచ్చింది అనుకున్నాను. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూలో కూర్చున్నావు కదక్క. ఫర్ ఎగ్జాంపుల్ అనురాధ నక్షత్రుడు మెన్నో అమ్మను అనుకుందాం, మేము తెలిసిన సర్కిల్ ఎవరో ఒకరు. ఇప్పుడు ఆడికి నరం దిగిపోయింది అనుకో, ఇక్కడ వైర్ కట్ అయింది అనుకో, అదే వైర్ కట్ అయింది అనుకున్నాం. ఆడి ఫీలింగ్ ఎలా ఉంటుంది అనుకున్నాం, 40 సార్లు కొట్టేస్తారు కంటిన్యూగా. అయ్యో బాబోయ్, నువ్వు ఇంటర్వ్యూలో ఉన్నావు, సైలెంట్ లో ఉంటుంది, ఫోన్ చూసుకోలేవరా. ఇంకా ఒకసారి చేసి ఆవిడకి ఏదైనా బిజీ ఉంటేనే, లేదంటే ఆవిడ వీల్ యూస్ చేస్తుందని ఆగాలి. అలా ఆగకుండా కొడుతూనే ఉంటారు. నరం దిగిపోయినాడు అనురాధ. అదే నరం దిగిపోయాడు అంటే వైర్ కట్ అయిపోయినాడు. వీడికి ఇంకా లవ్ అంటే ఇంకా ఆ మూమెంట్ చెప్పేసుకోవాలి. ఆ మూమెంట్ అంటే అనురాధ అంటే కడుపులో ఉన్నది కక్కేయాలి. ఫస్ట్ కక్కేయడానికి ఒక క్యారెక్టర్ కావాలి. ఆ క్యారెక్టర్ కోసం నెతుక్కుంటుంది. ముందు చెప్పేయాలి. అది నాలెడ్జ్ అయినా సరే. ఇప్పుడు ఇది రీసెర్చ్లోకి వెళ్తుంది కదా. ఇందులో చాలా మంది రీసెర్చ్ పండితులు చాలా మంది ఉంటారు. ఈ రీసెర్చ్ కూడా ఉంటుంది. అంటే వాళ్ళకి వచ్చింది ముందు కక్కేయాలి. ఈ కక్కేసేదాకా నిద్రరారు. ఇదే జబ్బు మళ్ళీ అశ్విని నక్షత్రానికి ఉంటుంది. వాళ్ళు కూడా అంతే, గ్యాదర్ చేసేసుకుని కక్కేసేదాకా నిద్రపోవడం.
సో ఈ అనురాధల తర్వాత జ్యేష్ఠ నక్షత్రం కూడా కర్మ నక్షత్రమే తీసుకోండి. ఎందుకంటే జ్యేష్ఠ ఏంటంటే జ్యేష్ఠత ఎట్లా ఉంటుంది, ప్రతిదీ కూడా నువ్వు ఎప్పుడు మాట్లాడినా క్యాలిక్యులేటర్ తీసుకుని మాట్లాడాలి. అంటే నువ్వు వైఫ్తో కూడా అంతే, ప్రతిదీ బడ్జెట్ పద్మనాభం సినిమా స్టైలే. అందుకని వీళ్ళకి కూడా ఇప్పుడు జీవితంలో బ్యాటిలింగ్ అనమాట. సెటిల్మెంట్ కన్నా యుద్ధమే ఎక్కువ ఉంటుంది. ఇంక ఈ బడ్జెట్ పద్మనాభం జగద్బాబు గారి సినిమా ఏదో ఉంటుంది అది. ఎస్వి కృష్ణారెడ్డి గారు కూడా ఉంటుంది, ఆ చెప్పులకు మేకులు కొడుతుంటాడు ఒకడు. అదే సినిమా వచ్చిపోయినది అది. అలాగా ఈ జ్యేష్ఠ కూడా ఇప్పుడు బ్యాటిలింగ్ నక్షత్రాలు లైఫ్ లో ఒక దగ్గర. అంటే వీళ్ళకి జ్ఞానం పెరుగుతుంది, ఎయిత్ హౌస్ కాబట్టి విపరీతమైన రీసెర్చ్ క్వాలిటీస్ వీళ్ళకి. ఇప్పుడు నేను చెప్పిన యాక్చువల్గా అనురాధకి ఇందాక అనుకున్నాను కదా, అనురాధకి అంటే ఈ పిచ్చ కొంచెం వాళ్ళ అమ్మగారికి కూడా ఉంటుంది. ఎవరైతే కలర్ ఇప్పుడు పిల్లది అనురాధ అనుకుందాం, వాళ్ళ మదర్కి కూడా ఉంది. ఎందుకంటే మదర్ నేర్చబడుతుంది కదా అనురాధ. మూన్ రిప్రజెంట్ మదర్ కదా. సో రెండు ఈక్వలెంట్గా ఉంటాయి. సో అంటే కంట్రోల్ అవ్వదు. ఇప్పుడు ఈవేళ మనం కాల్ చేస్తున్నాం, చేయలేదు అనుకో, నీ ఇంకా చూడాలా అయిపోయాను అయిపోయినట్టే, ఇంకా మామూలు కదక్క, ఫోన్ తుక్కులెగిసిపోద్ది. సో జ్యేష్ఠ కూడా సేమ్ బ్యాటిలింగ్, విపరీతమైన బ్యాటిలింగ్ ఉంటుంది. తర్వాత జ్యేష్ఠకి ఏంటంటే వీళ్ళు ఈ అనురాధ, అరుద్ర, శతభిష, ఈ స్వాతి, ఈ నక్షత్రాలు ఎట్లా ఉంటే అమాంతంగా ఎక్కడో దగ్గర సెట్ చేసి ఎదిగిపోవాలి. మేక్ బిగ్గరే కరెక్టే, బట్ మేక్ బిగ్గర్ విత్ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్. ఇది ఉంటుంది కదా, ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్. ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ఉండదు, రిస్క్ మేనేజ్మెంట్ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్లో కూడా ప్రాపర్ ఉండదు. రిస్క్ మేనేజ్మెంట్లో అక్కడ కొంచెం పడుతుంటాయి. సో దిస్ విల్ బి దేర్. అండ్ ఇంకా నెక్స్ట్ మూవ్ అయినప్పుడు మూల అగైన్ ఇందాక మనం మాట్లాడుకున్న అశ్విని మాక. మూల ఈజ్ ఎ సఫర్మెంట్ ఆఫ్ పాండిత్యం ఉంటుంది, తర్వాత లాట్ ఆఫ్ లిటరేచర్ స్కిల్స్ ఉంటాయి, ఎడ్యుకేషన్స్ ఉంటాయి, అన్ని రకాలుగా. అంటే అక్షరం గురించి బాగా నాలెడ్జ్ ఉంటుంది, చదువు, సరస్వతి, అన్ని కటాక్షలు ఉంటాయి. ప్రాబ్లం వల్ల ఏంటంటే టూ మచ్ ఆఫ్ ఓవర్ థింకింగ్. ఎందుకంటే అవతల అరుద్ర పని చేస్తుంటది కదా, ఎత్తుకు పై ఎత్తేసేద్దాం, లేకపోతే ఎట్లా చేసుకుందాం, ఈ కైండ్ ఆఫ్ ఒక నేచర్ ఉంటుంది కదా. ఈ ఎత్తుకు పై ఎత్తేయడంలోనే ఈ ఎత్తుకు పై ఎత్తులు బాగానే పడతా ఉంటాయి. ఈ ఎత్తుకు పై ఎత్తులు ఎలా పడతా ఉంటాయంటే, ఇది వివాహ జీవితంలో కూడా నేను మూలక ప్రత్యేకంగా చెప్తున్నాను. వివాహ జీవితంలో కూడా వివాహంలో ఎత్తుకు పై ఎత్తులు వేసుకునేది కాదు వివాహం అంటే, నిదానంగా నడుపుకునేది ఇదవుతుంది. సో మూలకి ఏమవుతుందంటే ఈ ఇంటెలిజెన్స్ పెరిగిపోతుంటుంది. ఓవర్ ఇంటెలిజెన్సీ విత్ ఈ సరస్వతి రెండు జ్ఞానాలు పెరిగిపోతుంటాయి కదా, ఇంటలెక్చువాలిటీ, ఇంటెలిజెన్స్ అండ్ ఎడ్యుకేషన్. ఈ శాస్త్రాలన్నీ పెరిగిపోయి ప్రతిదీ కూడా క్యాలిక్యులేటెడ్ మోడ్లో ఉంటుంది. నువ్వు నాకేంటి నాకేంటి. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి మేజర్ ప్రాబ్లం ఏమవుతుందంటే అందుకనే మనస్సని చచ్చిపోతుంది. నేను అందుకనే ధనుసు రాశికి ఏం చెప్తానంటే, ఇంటి నిండా ఒక 60 మంది పనులు ఉండదు, చార్టర్ మాత్రం జొమాటో నుంచి వస్తుంది. ఇంటిలో 10 కోట్లు పెట్టి నేను చాలా మంది ధనుసు రాశిని చేశాను. 5 కోట్ల ఇంట్లో ఓ 10 నిమిషాలు మాట్లాడవయ్యా నువ్వు అని ఫోన్ చేస్తుంటారు. దే డోంట్ హ్యావ్ ఎనీబడీ టు స్పీక్. ఎందుకని ఉన్న వాళ్ళని నిలబెట్టుకోవడం తెలియదు. ఎత్తులు ఫస్ట్ ఉన్నవాళ్ళు నిలబెట్టుకుంటే వెళ్ళనుకోండి. ఈ ఉన్నవాళ్ళు నిలబెట్టుకోవడంలో ఎంతసేపు ఇక క్యాలిక్యులేటెడ్ మోడ్. అది ఎందుకు ఆ క్యాలిక్యులేషన్ కూడా వీళ్ళకి అర్థం కదా. అందుకని అంటున్నాను, ఏకాంతంగా కూర్చొని ఏడ్చే నక్షత్రాల్లో అశ్విని, మక, మూల. ఏకాంతం అంటే నేను ముందు చెప్పాను కదా, ఒకళ్ళు వంటగదిలో ఎడుతారనేది ఏమో కర్కాటకం, తర్వాత అనురాధ ఏమో హాల్లోని, తర్వాత ఇంకోటి మేడ మీద అన్నాం కదా, బాత్రూంలో ఏడ్చేవాళ్ళే ఈ మక అండ్ మూల. వీళ్ళు బయటకు చెప్పుకోలేరు దుఃఖాన్ని. అయ్యో నవ్వుతున్నాను తప్పుగా అనుకోద్దు, ఇది వ్యక్తుల్ని ఉద్దేశించి కాదు, నిన్న నక్షత్రాల గురించి మాట్లాడేది. కర్మలు ఇవేదో నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఇవి మధ్యన చాలా మంది కాల్ చేస్తున్నారు, మీ వీడియోస్ ఎందుకు నచ్చుతున్నాయండి అని ప్రశ్న వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు ఫోన్ చేస్తున్నారు, చాలా బాగా చెప్తారనే మాట ఇవన్నీ పక్కన పెడితే దుఃఖాన్ని చాలా నవ్వుతా చెప్తున్నాం. దానికోసమే నాకు ఇప్పుడు ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిందంటే, ఒక దుఃఖమే నువ్వు చెప్పే దుఃఖాన్ని దాన్ని చాలా ఆహ్లాదంగా తేలిగ్గా చెప్పగలుగుతున్నావు, భయపెట్టట్లేదుగా. ఇలా ఉంటాడు అని చెప్పేసి మనం కూడా నవ్వుతా ఉన్నాం, చాలా చక్కగా వీటిని నీటికి వెళ్తుంది. సో మీకు వినేటప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది. అలాంటి దుఃఖం ఉన్నప్పుడు వ్యక్తిగత జాతక చక్రం నుంచి చూద్దాం. సో ఇలా నెక్స్ట్ ఉత్తరాషాఢ నక్షత్రాలు కొన్ని అదృష్ట నక్షత్రాల్లోకి వెళ్తాం. మళ్ళీ ఇందాక నేను చెప్పాను ధనిష్ట నక్షత్రం, అదృష్ట నక్షత్రాల్లోకి రాదా ఇది? అదృష్ట నక్షత్రాలు వేరే, ఈయన కర్మ నక్షత్రాలు. అన్ని కర్మలే కదా. ఇప్పుడు ఇంతకీ ఆ నక్షత్రాలు అయ్యాయా? ఆగాక వచ్చేస్తున్నాను, అయిపోయింది 2-3. శ్రవణ ఈజ్ ఆల్సో, ఈ శ్రవణ లైక్ భరణి అండ్ యు టేక్ మగ. భరణిలో ఉన్న గైనిక్ క్వాలిటీస్, భరణిలో ఉన్న మెరిటల్ క్వాలిటీస్, మగలో ఉన్న సెపరేషన్ అండ్ అంతర్గత మదనం చెందే ఫ్రమ్ ద మగ. ఎందుకంటే ఫ్రమ్ శ్రవణ టు మగ 8th హౌస్లో ఉంటుంది. సో విచ్ ఇస్ నథింగ్ బట్ అత్తగారు అనే పేరు వచ్చిందంటే ఈ చేతిలో కంచం ఉంటే కూడా ఎత్తారు వీళ్ళు. అంటే శ్రవణకి ఎలా ఉంటుందంటే వీళ్ళకి అలాంటి అత్తగారులు తగులుతారు, అది వేరే విషయం. కానీ
మామూలుగా అందరికి కాదు, కొన్ని జాతకాలు అలా ఉంటాయి కదా, అందరికి 100% స్టిక్కర్ కాదు ఇది, కొంతమందికి అలా ఉంటాయి. శ్రవణ ఈజ్ వెరీ సఫర్ ఎప్పటికప్పుడు. ఎందుకంటే ఇది చంద్ర నక్షత్రాలు, చంద్రుడు పూర్ణంగా ఉండేది 15 రోజులు అయితే మళ్ళీ తర్వాత క్షీణచంద్రుడు పూర్ణచంద్రుడు అంటాం. సో వీళ్ళు ఈ జీవితంలో ఏది సక్సెస్ చేసుకోవాలన్నా పూర్ణచంద్రుడిగా ఉన్నప్పుడే చూసుకోవాలి. అంటే చంద్రుడు ఆకాశంలో గుండ్రంగా ఎప్పుడు ఉంటాడు, పౌర్ణం కటు 5, అమావాస్య కటు ఇటు 5. సో ఇలా లెక్కేసుకుంటాడు కదా, ఇలా ఎదుగుతుంటాడు. ఇలా అంటే ఈ 10 రోజులే వీళ్ళ జీవితంలో స్కోప్ చేసుకోవాలి. మిగతాదంతా కూడా వీళ్ళు ఎప్పుడైనా లైక్ ఎనీ ఫార్మాట్ ఆఫ్ లైఫ్లో వాడు ఎదగాలనుకున్న, అది ఇన్వెస్ట్మెంట్ అనొచ్చు, గ్రోత్ అనొచ్చు, రెప్యుటేషన్ అనొచ్చు, ఎనీథింగ్ క్షీణచంద్రుడిలో అమావాస్యలు పనిచేయ వీళ్ళకి. ఇది తీసుకోవాలి. ఎందుకంటే లాట్ ఆఫ్ సఫర్ లేదు. ఎందుకంటే చంద్రుడు డార్క్గా ఉన్నప్పుడు మనసు మీద ప్రభావం చూపిద్ది. పైగా వీళ్ళు చంద్ర నక్షత్రాలు, ఇందాక మనం 27 మీద ప్రభావితం చూపిస్తాం కదా నక్షత్ర దహనం అన్నాం. చంద్ర నక్షత్రాలకి ఇంకా ప్రాబ్లం ఉంటుంది కదా. ఇందాక మనం కర్మ నక్షత్రాలు హస్త తెలిసాం, హస్త కూడా ఆల్మోస్ట్ సేమ్ స్టిక్కర్సే, ఎట్లానే ఉంటుంది. సో నెక్స్ట్ మూవ్ అండ్ ఇంకో సఫర్మెంట్ ఉత్తర భాద్రపద, పూర్వ భాద్రపద నక్షత్రం. ఈ రెండు కూడా సఫర్ నక్షత్రాలు. నేను ఈ 2 నక్షత్రాలు యాక్చువల్గా రేవతి సఫర్ అనుకుంటా, రేవతి కాదు కానీ ఉత్తర భాద్రపద, పూర్వ భాద్రపద సఫర్స్ ఉంటాయి. ఎందుకంటే ఇది కూడా అంతే. పూర్వ భాద్రపద టూ మచ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ నో వన్ ఈజ్ దేర్, అందరూ కలిపి నన్నే మోసం చేస్తున్నారు అనే ఒక ఫీలింగ్ లో ఉంటారు వీళ్ళు. ఎప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది. అందుకని ఛానల్గా అదేదో ఉంటుంది, పూర్వ భాద్రపద ఉత్తర భాద్రపద ఒకటి కడుపులో గుళ్ళు ముఖం మీదకి వచ్చేసిందని. సో పూర్వ భాద్రపద, ఉత్తరపద. పూర్వ భాద్రపద ఈజ్ ఆల్వేస్ లైఫ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అని ఇందాక చెప్పినట్టుగా సఫర్ అని చెప్పాను కదా. ఈ సఫర్ ఆఫ్ రిలేటెడ్ వీళ్ళకి ఎక్కువ సంపాదించేద్దాం, ఇంకా ఎక్కువ గడించేద్దాం అని ఈ తాపత్రయంలో యాక్చువల్గా ఈ కైండ్ ఆఫ్ క్యాలిక్యులేషన్లో బొతరకట్ అందరి దగ్గర మంచి పేరు తెచ్చేసుకుందాం అని అనుకునే స్టైల్. అంటే నీకు ఇంకా సింపుల్గా అలా చెప్పొచ్చో లేదో తెలియదు కానీ చెప్పేద్దాంలే, ఎన్నో వీడియోలు చూసారు జనం ఉన్నాయి అంటే అందరూ ఇలా ఉంటారని కాదు కానీ ఎగ్జాంపుల్ అది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అండ్ పూర్వ భాద్రపద ఒకటి, శతపేష్ ఒకటే, స్వాతి ఒకటే, ఆరుద్ర ఒకటే. ఇప్పుడు మొన్న ఏదో ఇంటర్వ్యూ చూసాను విజయమల్య గారిది. ఆ బంగారు ప్రయోగాలన్నీ చేయించింది నేనే తిరుపతికి, అలాగే శబరిమలలో బంగారం ఇచ్చింది నేనే, అలా చాలా ఆలయాల్లో బంగారం ఇచ్చింది నేనే, నేను మాత్రం ఇండియా రాలేకపోతున్నాను, లండన్లో ఉండిపోయాను అని ఆయన బాధ అని చెప్పుకున్నాడు ఆ వీడియోలో. ఒక 4 గంటల వీడియో 4 కోట్ల 5 కోట్ల మంది చూసారు అది. సో అలాగేంటంటే చేసేదంతా మంచే, అక్కడక్కడ దూరంగా ఉండిపోతుంది. అదే అది అర్థం చేసుకోవాలి. సో అరుద్ర ఒకటి, ఇది ఒకటి, అది ఎందుకు ఏంటి అనేది మీరు అర్థం చేసుకోవాలి. అంటే మోసాలని కాదు కానీ సంథింగ్ లైక్ దట్స్ డీప్ టాపిక్ అది. తర్వాత ఇప్పుడు అదృష్ట నక్షత్రాలు చూద్దాం. యూ విల్ బి సమ్ హ్యాపీ. అదృష్ట నక్షత్రాల్లో ఫస్ట్ నక్షత్రం వచ్చి ముందు నుంచి మనం ఇట్లా తీసుకుంటే కనుక రోహిణి. రోహిణి ఇస్ యాక్చువల్గా చంద్రుడు ఉచ్చస్థితి దాని మీద ఎక్సాల్టేషన్ పొందుతాడు, ఉచ్చస్థితి పొందుతాడు కదా దాని మీద. ఇట్స్ వెరీ గుడ్ నక్షత్ర. అంటే కాకపోతే దాని ఈ అదృష్ట నక్షత్రాలు అన్నాను కదా, ఇందాక నేను కర్మ నక్షత్రాలు అన్నాను కదా, ఈ డిఫరెన్స్ చెప్తాను. అదృష్ట నక్షత్రాలు రోహిణి, పుష్యమి, ఉత్తరా ఫల్గుని, ఇక్కడ వరకు. మళ్ళీ ఉత్తర ఫల్గుని అంటే ఉత్తర నక్షత్రం. ఉత్తరా అనేటువంటి ఉత్తర భాద్రపద అని కొంతమంది, ఉత్తరాషాఢని కొంతమంది తీసుకుని ఉత్తరా ఫల్గుని అన్నా ఉంటే అయిపోయినట్టు. ఉత్తర ఫల్గుని నక్షత్రాలు ఇదే. తర్వాత ఇంకా అక్కడ నుంచి ముందుకు ఇంకా చివరికి ఎలాగొచ్చానంటే ఇందులో ఉత్తరాషాఢ ప్రామినెంట్ నక్షత్రాలు అంటే రేవతి, ఉత్తరాషాఢ అండ్ రేవతి. సో శ్రవణ, ఉత్తరాఢ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో మకర రాశిలో ఉంటుంది. సో ఈ నక్షత్రాల కనెక్షన్స్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇందాక నేను ఏం చెప్పాను, ఇందాక నాన్న లేకపోవడం నువ్వు మాట్లాడుకున్నాం, అవునా? ఎంత ఉన్నా నాలెడ్జ్ ఉన్నా ఏకాంతంగా ఉంటుందన్నాం. తర్వాత కొంతమందికి ఏం కావాలో తెలియక ఎగిరెగిరి ఏదో విజయమల్య గారి ఎగ్జాంపుల్ చెప్పాం. నీకు ఏం కావాలో ఎంత కావాలో తెలియక ఎగిరెగిరి ఏదో చేసి ఏదో ఉద్ధరించి, స్పిరిచువల్గా కనిపించు, అన్నీ కనిపించు, ఎంత ఉద్ధరించో అంత ఉద్ధరించో, ఇంట్లో కాలెడ్డానికి చూడలేదు. సో కొన్ని సఫర్స్, ఇదన్నీ కూడా కర్మలో. ఈ అదృష్ట నక్షత్రాలు ఉన్నాయి కదా, ఈ అదృష్ట నక్షత్రాలు ఏంటంటే వీళ్ళకి అమ్మ నాన్న బాగానే ఉండే ఎన్ని. ఇప్పుడు రేవతి ఉన్నదంటే మదర్ ప్రాబ్లమ్ అని కొన్ని నక్షత్రాలు చెప్పాను. మదర్ విల్ బి ద మోస్ట్ విలన్ ఇన్ దేర్ లైఫ్. రేవతి నక్షత్రాలు అంటే చాలా అంటే అందరికీ అని కాదు కానీ మోస్ట్ ఆఫ్ ద థింగ్ మదర్ విల్ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్. తర్వాత ఇంత రోహిణి చెప్పాను కదా, రోహిణి కానీ పుష్యమి కానీ, ఈ అదృష్ట నక్షత్రాలకి ఉత్తరాఫలం వీళ్ళకి ఏంటంటే లైఫ్లో ఇందాక మన కర్మ నక్షత్రాలు చెప్పాం కదా, ఈ కర్మ నక్షత్రాల కన్నా ఎక్కువగా పెయిన్ ఉంటుంది. కాళ్ళు అస్సలా నిలబడదు, కాళ్ళు అస్సలు ఒక దగ్గర నిలబడదు, చాలా పెయిన్ ఉంటుంది. ఎంతసేపు బుర్ర క్యాలిక్యులేషన్స్ మీద ఉంటుంది, పరిగెడుతుంటుంది, పని చేసుకోవాలి ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఒక ఏదైనా పన్ను ఒప్పుకుంటే ఓడిపోయినా సరే దాన్ని ఏ రకంగా ఓడామని చెప్పి అనలైజ్ చేసుకుని మళ్ళీ దానికి ఏ రకంగా వెళ్ళాలని టైం తీసుకోవచ్చు, బట్ ఏ రకంగా ముందుకెళ్ళాలని అనలైజ్ చేసుకుని కెరటానికి ఎదురెళ్ళే రకాలు. సఫర్మెంట్ యాక్చువల్గా వీళ్ళకి ఉంటుంది, వీళ్ళకి కర్మ ఉండదు. మీకు అర్థం? కర్మ ఇస్ డిఫరెంట్. వీళ్ళకి గైనిక్ ప్రాబ్లము, ఇంకో ప్రాబ్లం ఉండదు. రేవతి మైట్ హ్యావ్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి రేవతి నక్షత్రానికి. అంటే పుష్యమి నక్షత్రాన్ని వీళ్ళు హ్యావ్ వాళ్ళకి కాలచక్రాలు వేసినట్టు తిరుగుతుంటారు. అదే డిఫరెంట్ ఇష్యూ అది. సో వీళ్ళకి ఏంటంటే కర్మ సఫర్.
లాట్ ఆఫ్ సఫర్, సక్సెస్ సఫర్ ఉండొచ్చు, కెరియర్ సఫర్ ఉండొచ్చు, డిలేస్ ఉండొచ్చు, లేకపోతే ఫైనాన్షియల్గా గ్రోత్ డిలే అవ్వచ్చు. ఒకసారి రేవతి లైక్ ఒకసారి ఉచ్చ స్థితికి కింద పడ్డ నక్షత్రాలు రేవతి కానీ, రోహిణి కానీ, పుష్మి కానీ, ఈ అన్ని నక్షత్రాలు పైకి ఎదిగి కింద పడితే బట్ ది కీప్ ఆన్ మళ్ళీ ట్రై చేస్తుంటారు. వీళ్ళకి ఎక్కడ భగవంతుడు ఏదో ఇంకో రకంగా శాపాలు ఇవ్వాల. మిగతా నక్షత్రాలు ఇందాక చెప్పాను కదా, అవి కర్మలు, ఇవి సఫర్మెంట్. ఈ ఎక్కువగా ఎవడైతే బాగా సఫర్ అవుతాడో మళ్ళీ తిరిగి ప్రయత్నిస్తాడు. మిగతా ప్రయత్నించమని కాదు, ఆ మిగతా నక్షత్రాలు కూడా పోరాడొచ్చు, ఎన్నట్లో కన్నా సూపర్గా ఉండదు. పక్కన పెడితే కర్మలు అని చెప్పాం, ఈ కర్మలు ఉంటాయని చెప్పాం. కర్మలు వేరు, సఫర్ వేరు. సో అదృష్ట నక్షత్రాలు ఇదే. అందరికన్నా ముందు ఇప్పుడు వెల్తీ నక్షత్రాలు అని అడుగుతున్నాను. వెల్త్ నక్షత్రాలు ఏంటి? వెల్త్ నక్షత్రం అన్నిటికన్నా ద బెస్ట్ వెల్త్ నక్షత్రం రేవతి నక్షత్రం. కానీ రేవతి నక్షత్రం వచ్చిన ప్రాబ్లం ఏంటంటే డబ్బు నిలబెట్టుకోడు. డబ్బు ఎంత సంపాదిస్తాడని అడిగి లెక్క ఉండదు. ఎందుకంటే ఆ సంపాదించినోడు అలా కాదు, వీళ్ళకి ఒకటి లేదు, వాళ్ళకి ఒకటి లేదు, మొత్తం సంపూర్ణంగా ఉండేవాళ్ళు ఎవరు లేరు. అది చెప్పచ్చు, ఏదో ఒక లోపమే జీవితంలో. అలానే ఇప్పుడు రేవతి నక్షత్రానికి ఇప్పుడు బాగా సంపాదిస్తాడు అన్నాడు, ఏం చేస్తాడు డ్రైవర్? ఫర్ ఎగ్జాంపుల్ ఆడు ఎలా ఉంటాడంటే రేవతి నక్షత్రానికి డబ్బు ఎక్కువైపోతుంది అనుకో, ఇప్పుడు డ్రైవర్కు ఆడికి ఒక డ్రెస్ చేసి నువ్వు అయ్యే పక్క నుంచి ఇయ్యే పక్క వచ్చి ఇట్టే డోర్ తీరా అంటాడు. నీకు అర్థమైందా? ఆడికి మామూలు లాంగ్వేజ్ ఉండదు. రేవతి నక్షత్రాలకి ఎట్లా ఉంటుంది, డబ్బు ఎక్కువైపోయింది అనుకో, ఆ మూమెంట్ డబ్బు ఉందనుకో, నువ్వు అయ్యే పక్క దిగి ఇయ్యే పక్క వచ్చి ఇయ్యే పక్క తలుపు తెత్తి నేను అయ్యే పక్కన దిగుతా. మా స్టైల్ ఉంటుంది కదా గోదావరి. సో వీడికి ఏంటంటే స్టైల్ అలా ఉంటుంది, కరెక్టివిటీ స్టైల్. సో ఆ టైంలో హోదా ఉంటుంది. తర్వాత మళ్ళీ అది దింపిన తర్వాత డ్రైవర్ గడికి జీతం ఇస్తాడా లేదా, ఆ నెలాగరికి పరిస్థితి ఏంటంటే ఆడ తెచ్చాడే. ఆ డ్రైవర్ గడి ఎన్నాళ్ళు అడ్రస్ చేసి తిరుగుతాడు కూడా, ఇవన్నీ ఎవరికి తెలియదు. అది కొన్నాళ్ళు అంతే ఆ స్టైల్. పుష్మి నక్షత్రం కూడా అంతే, అది ఇంట్లో ఉండదు కానీ ఊరంతా చక్క పెడుతుంటుంది, ఇంటికి ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ ఎక్కడో దగ్గర సక్సెస్ అవుతుంది లేదు, సక్సెస్ఫుల్ నక్షత్రం ఉంటాయి. ఉత్తరాషాఢ కూడా అంతే, జీవితాంతం నానబెట్టి జీవితాన్ని నానబెట్టి అటు నుంచి ఇటు మొత్తానికి ఎలాగైతేనే మన గోదావరి తిరిగి మరుపులన్నీ తిరిగి ఫైనల్ గా పుష్కరాలు జరుపుకుంటాం. ఫైనల్ గా పుష్కరాలు జరుపుకుంటుంటా. హిట్ అయితే వస్తుంది, హిట్ చిరస్థాయి హిట్లు వస్తాయి. మామూలు స్ట్రగుల్ కాదు, స్ట్రగులే ఉత్తరాషాఢ సఫ్. అందుకని అన్న వీళ్ళకి బాధలు వ్యక్తిగతంగా ఉండవు, వీళ్ళకి బాధలు ఎప్పుడు కెరియర్తో ఉంటుంది. మోసపోతా లెగుతారు, అయితే చాలాసార్లు మోసపోద్ది మళ్ళీ లెగుతుంటుంది. అలాగే ఉత్తరాషాఢ కూడా అంతే, ఉత్తరాషాఢ చాలాసార్లు మోసపోద్ది మళ్ళీ లెగుతాం. మకర రాశి మ్యాక్సిమం అట్లా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇందా చెప్పిన పుష్మి ఉంది కదా, పుష్మికి మోసం, అది మోసపోయినా సరే పర్వాలేదు, అది కూడా నిలబెట్టుకుంటుంది. దానికి ఇట్స్ ధన నక్షత్రం అసలు అదొకటి లాట్ ఆఫ్ డివైన్ పవర్ ఉంటుంది అలాగే పుష్మికి. ఉత్తరా ఫల్గుని దట్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ నక్షత్రం. అవునా? అయ్యో, అమ్మవారి నక్షత్రం అని చెప్తారు కదా యాక్చువల్లీ. ఉత్తరా నక్షత్రం నాకు తెలియదు, నేను మూలా నక్షత్రం తీసుకుంటాను. శ్రవణ నక్షత్రాలు, రేవతి నక్షత్రం. సో ఉత్తరా ఫల్గుని ఉత్తరా నక్షత్రానికి వచ్చినప్పుడు ఏముందంటే, ఉత్తర బేసికల్ గా సన్ నక్షత్రం అసలు ఒకటే ఫస్ట్ నక్షత్ర. రవి నక్షత్రాల్లో ఫస్ట్ నక్షత్ర అండ్ ఫిఫ్త్ హౌస్ నక్షత్రం కదా యాక్చువల్గా. లేదక్క, అంటే అలా అని కాదు, సన్ నక్షత్రాలకి అలా తీసుకోకూడదు, కోపం కాదు. అంతేనా? కోపం అలా ఉండదు. వీళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. చైల్డ్హుడ్లో నీకు వెన్నుపోక గట్టిపడే వరకు కొంచెం ఫాదర్ ప్రాబ్లం. ఏమన్నా చెప్పారు అసలు కరెక్ట్. వెన్నుపోక ప్రాబ్లం ఒకటి, ఫాదర్ ఇష్యూస్ ఉంటాయి. నేను ఎందుకని అన్నాను కదా, సఫర్. అదే చెప్పారు. ఉత్తర ఇప్పుడు నువ్వు రవి నక్షత్రాలు ఏది తీసుకున్నా అన్ని సంధి నక్షత్రాలే ఉంటాయి. ఉత్తర కన్యలోకి వస్తుంది, ఇందులోకి వస్తుంది. కన్య ఈజ్ న్యాచురల్ డిసీజెస్. ఉత్తరాషాఢ తీసుకున్నాం అనుకో, 9th హౌస్ ఏంటి, రిప్రజెంటేషన్ ఆఫ్ ఫాదర్. ఫాదర్కి ఖ్యాతి ఉంటుంది కానీ ఫాదర్కి ఇడికి కనెక్షన్ ఉండదు. లైక్ కృతిక తీసుకున్నాం అనుకో, కృతిక మళ్ళీ ఒకటి ఇటేపేమో రోహిణికి మధ్యలో చేరుతుంది కదా వెళ్ళి. సో దానివల్ల ఏమవుతుంది, ఫ్యామిలీ అంతా బాగానే ఉంటుంది, ఫాదర్ వల్ల ఫైనాన్స్ అంతా పోద్ది. కృతికకి ఫాదర్ వల్ల, అది రవి నక్షత్ర, ఫాదర్ వల్ల ఫైనాన్స్ కొలాప్స్ అయిపోద్ది. ఆ ఫాదర్ మోసపోయాడా లేకపోతే ఏది చేసాడో పక్కన పెడదాం, బట్ ఫాదర్ వల్ల ఫైనాన్షియల్ ప్రెషర్ ఉంటుంది, ఫైనాన్షియల్ ట్రబుల్ ఉంటుంది. దీనికేంటి, ఇది ఫాదరు కరెక్ట్గా మేబీ ఉత్తర నక్షత్రానికి ఎట్లా ఉండదంటే, ఫాదర్ కరెక్ట్గా వయసుకు వచ్చేటప్పటికి ఫాదర్ మైట్ బి అవే ఫ్రమ్, అంటే ఫాదర్ లవ్ పొందడం. ఎందుకంటే 5th హౌస్ ఇది లవ్ కదా, లవ్ అండ్ ఎఫెక్షన్ కదా. నీకు లవ్, నువ్వు కోరుకున్న లవ్ అండ్ ఎఫెక్షన్ పట్టదు. అలాగని చెప్పేసి సంస్కారం ఉంటుంది. ఫాదర్ ప్రత్యేకించి నేర్పక్కలేదు కానీ వీడు అర్థం చేసుకుంటాడు. వీడు బరువు, అందుకని అన్నాం కదా, బరువును మోస్తాడు, సఫర్ తీసుకుంటాడు. చిత్తలాగా అనురాధలాగా బయటకు వచ్చేసి అందరికీ పనిచేసి గాసిప్ రైటర్స్లో ఉండదు. నువ్వు తీసుకుంటాడు, హిల్ వెయిట్. అందుకని ఉత్తర కానీ కృతిక కానీ ఉత్తరాషాఢ కానీ ది వెయిట్. వాళ్ళు నీకు వాడి కన్నీళ్ళు వచ్చినా ది వెయిట్ అండ్ దే ఇమీడియట్లీ రేజ్, స్లోగా నెదుగుతుంది. అందుకని అన్నాం కదా, వీళ్ళకి టైం పడుతుంది బట్ డెఫినెట్గా నెగ్గుతారు వీళ్ళు. అందుకని ఇది అదృష్ట నక్షత్రాలు చెప్పడానికి, ఆ కృతిక అదృష్టం కాదు, కృతిక సఫర్మెంట్లే, అది వేరే విషయం.
ఇప్పుడు ఈ అభిషేకం చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఎప్పటిలోగా వాళ్ళు అలా లేదక్క, యాక్చువల్గా February 13th ఆల్మోస్ట్ లైక్ 14th కూడా లాస్ట్ డేట్ తీసుకొచ్చి మన 15వ తారీఖున శివరాత్రి కాబట్టి 14 ఆ టైం వరకు కూడా కన్సల్ట్ ఇది కావాలనుకున్న వాళ్ళు. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఇది పెద్ద ప్రైజ్ కూడా కాదు, ఇది అందరూ కట్టుకునే ప్రైజే కాబట్టి నార్మల్గా ఇందులో చెప్పకూడదు వీడియోలో గట్రా ప్రాబ్లం కాబట్టి చెప్పట్లేదు, చిన్న ప్రైజే కాబట్టి నా కన్సల్టేషన్ అంత ఉండదు ఫస్ట్, ఇంకెందుకన్నా హింట్ ఇవ్వలేదు. నా చేతండి చాలా మంది వీడియో చూసి ఫోన్ చేస్తుంటారు, ఫోన్ చేసి మళ్ళీ తెలుసుకుని అలా. ఇప్పుడు మీరు సంవత్సరం అంతా చూసారు, మీరు పెట్టుకునే పూజల ఖర్చులు అంత అందులో 0.2% కూడా ఉండదు ఇది. సో ఇట్ లైక్ ఇట్ ఇస్ నక్షత్ర కర్మదానం. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, చాలా భావోద్వేగాలు ఉంటాయి, రకరకాల భావోద్వేగాలు, రకరకాల గడపలు ఎన్నో చూస్తుంటాం పొద్దున్న లేచిన దగ్గర నుంచి. సో ఎంతమందికో చెప్తా ఉన్నాను, ఇప్పుడు అక్కదయ వల్ల ఎంతమందికో రీచ్ చేయాలి, అలా రకరకాలుగా వెళ్తూ ఉన్నది బండి. సో దానివల్ల ఏమవుతుందంటే ఎన్నో చూస్తున్నాం కాబట్టి ఇలాంటి కర్మదానాలు అంటే శివరాత్రికి అది చేసుకోవడం వల్ల ఆ కాస్మిక్ పవర్ అనేది ఉంటుంది. తర్వాత మీరు వ్యక్తిగత చక్రంలో ఏది చేసుకుంటారో ఏది చేసుకోరో, లేకపోతే నేను కాదు ఇంకోళ్ళ తర్వాత విషయం. అసలు మెయిన్ కాస్మిక్ పవర్ అనేది ఇది కదా. చంద్రుడికి బలం లేదు, అమావాస్య ముందు శివయ్య వస్తాడు, దానికన్నా ముందు సన్లైట్ వస్తుంది రథసప్తమి. ఈ ఇన్కార్నేషన్స్ ఉంటాయి కదా, నీకు సన్లైట్ ఇవ్వడానికి ఆయన వస్తాడు. సన్లైట్ ఎప్పుడు వస్తుంది, నీకు ధ్యానం ఉండాలి. ఇది శివరాత్రి. ఈ శివరాత్రి దాటిన తర్వాత ఇంకా చలి రాదు, మొత్తం ఎండాకాలమే. కరెక్ట్, అందుకే కదా శివరాత్రికి శివశివ అంటూ చలి వెళ్ళిపోతుంది. అవును, అంతే. ఇక్కడ నుంచి సన్లైట్ బిగిన్ అవుతుంది. ఇప్పుడు దాకా ఇబ్బంది పడిన వాళ్ళందరూ కూడా, ఇప్పుడు గురుడు కూడా వక్రించి ఉన్నాడు, రకరకాలుగా ట్రబుల్ అయ్యి ఉంటారు, లేకపోతే రెప్యుటేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా ఇబ్బందిగా ఉంటుంది. బట్ నౌ ఇట్ ఆఫ్టర్ February 15 తర్వాత చాలా మటుకు చక్రాలు ఎవ్రీథింగ్ విల్ గెట్ రైట్. మీకు చెప్పకూడదు కానీ ఆస్ట్రాలజీ ఇస్ ట్రూ, మా ఇద్దరికి తెలిసేది నిజం. అమ్మో నిజం, రియల్లీ వీ టు బిలీవ్ ఇట్. ఎందుకంటే మాకు తెలుసు మాకు ఏం జరిగిందని. కాదు, మీరు మ్యారేజ్ బ్యూరో అన్నారు కదా, ఏమైంది అక్క? అది ఏమవుతుందంటే అక్క, మనం ఇలా కాదు, దీని మీద మనం ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయాలక్క. ఎందుకంటే ఇప్పుడు కొన్ని మంది ఫోన్ చేస్తున్నారు, నాకు సరైన డేటా కనెక్ట్ అవ్వట్లే. ఇప్పుడు నా దగ్గర కూడా ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 లేకపోతే 10,000 20,000 డేటా ఉందనుకోక, నాకు ఈజీ అవుతుంది. ఇప్పుడు ఎవరో 400 మంది అప్లికేషన్స్ వస్తాయి, అందులో ఫర్ ఎగ్జాంపుల్ 300 మంది ఆడపిల్లలు వచ్చారని నేను ఎక్కడ చెప్తాను? సో నాకేమవుతుందంటే నెంబర్ ఆఫ్ వీడియోస్ చేయాలి, దీని మీద వర్కౌట్ చేస్తున్నాను. సో ఇంకా ముందు ఈ ఏడాది అంతా కూడా మనం చేద్దాం. సో మ్యాటర్, బట్ అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నాం ప్రజెంట్. ఎవరెవరికైతే నిజంగానే ఇది చేయించుకుంటే ఎంతో కొంత మంచి జరుగుతుందని నమ్ముతారో వారందరూ కూడా కింద మెన్షన్ చేసిన నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు. నిజంగా అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు నెంబరు దశవాహ విద్యా హోమం మన కంచిలో జరిగింది. మన ప్రధాన అర్చకుల వారు కూడా ఇక్కడికి వచ్చి ఆ భస్మం కుంకుమాది కూడా ఇచ్చి అందరికీ వెళ్ళారు. అందులో కూడా మీరు ఎన్ని పట్టు చీరలు దహనం చేస్తారో, దానికో పెద్ద మీనింగ్ ఉంది యాక్చువల్గా. ఒకటి కాదులేండి, అసలు అలాగా హోమం రియల్లీ అంటే నేను నమ్ముతాను. మళ్ళీ మీరు అందరికి నేను చేయమని నేను చెప్పట్లే కానీ, బట్ ఎవరి నమ్మకం వాళ్ళది అల్టిమేట్లీ, బట్ నేను నమ్ముతాను ఖచ్చితంగా. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొకటి అంటే, ఇప్పుడు చూడు, ఈవెన్ యూఆర్ గోయింగ్ తిరుపతి అన్నాం, మాఘమాసం, ఇట్ ఇస్ ఆల్ లక్ అండ్ రిలేటెడ్. ఈ శివరాత్రి వచ్చిన మూమెంట్లో యూఆర్ గోయింగ్ దేర్ విజిటింగ్, అది నార్మల్ ఇది కాదు. అండ్ యూఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఆల్సో, అసలు ఎక్స్పెక్టేషన్ లేదు. సడన్గా రేపు వెళ్ళాల్సి వస్తుంది, అది నిజంగా అసలు మేము ప్లాన్ చేసింది కూడా కాదు. సచ్చి అమేజింగ్ అండి. థ్యాంక్ యూ సూర్య గారు. థ్యాంక్ యూ.